ట్రంప్కి వ్యతిరేకంగా ఒక పక్కన అమెరికాలో పెద్ద ఎత్తున ఉద్యమాలు, దాదాపు 90 లక్షల మంది రోడ్డు మీదకి రావడం. యాక్చువల్గా టోటల్గా ఒక 30-35 కోట్ల జనాభా ఉండేటటువంటి అమెరికాలో ఓటేయగలిగినటువంటి వాళ్ళు ఒక 20 కోట్లు అనుకుంటే, అందులో 1 కోటి మంది ఉద్యమం చేశారంటే దాదాపు ప్రతి 20 మందిలో ఒకళ్ళు ట్రంప్ని వ్యతిరేకిస్తున్నట్టే. నో కింగ్స్ అన్నటువంటి ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది. 3,500 ప్రదేశాల్లో జరిగింది. 50 రాష్ట్రాల్లోనూ జరిగింది. అది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ట్రంప్ తొలగింపుకి అడుగులు బిగినాయి. ఇంపీచ్మెంట్ మోషన్ అంటే ట్రంప్ని తొలగించాలన్నటువంటి దానికి సంబంధించి ఇప్పుడు రంగంలోకి దిగారు విపక్షాలు. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి తీర్మానాన్ని తెర మీదకి తీసుకొచ్చినాయి. దాదాపుగా ట్రంప్ ఫెయిల్యూర్ ఇరాన్తో డీల్ చేయడంలో ఫెయిల్యూర్ అయినటువంటి నేపథ్యంలో, మార్కెట్స్ నాశనమైనటువంటి నేపథ్యంలో అతను ఈ పదవికి అనర్హుడు, అమెరికా పరువు తీస్తున్నటువంటి వ్యక్తిని మనం గద్దె దించకపోతే కష్టం అన్నటువంటి పాయింట్ని బేస్ చేసుకుని జనంలోకి తీసుకెళ్తున్నారు.